ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, వాక్యాన్ని ఈరోజు చదువుతూ ప్రార్థన చేస్తూ దేవునికి మరింత దగ్గరగా అవుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఒక మంచి దీవెన ఏంటంటే, యోబు గ్రంథం నుంచి 36వ అధ్యాయం 16వ వచనంలోని మొదటి భాగము. బాధలో నుంచి ఆయన నిన్ను తప్పించును. ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి ఒక గొప్ప ఆత్మీయమైన నిజాన్ని తెలియచేస్తున్నాడు. దేవుడు మన బాధను శిక్షగా కాకుండా ఒక కొత్త మార్గం చూపించడానికి ఉపయోగిస్తాడు. యోబు అనేక కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ కూడా దేవుడు అతన్ని మరింత లోతైన విశ్వాసానికి తీసుకొని వెళ్ళాడు. బాధ అనేది శాశ్వతం కాదు. అది మనల్ని ఒక దారి వైపు నడిపించే ఒక గమ్యం అనుకోవాలి. దేవుడు మన కష్టాలను గమనిస్తాడు. మరి సమయానుకూలంగా మనను ఆ బాధ నుంచి విమోచిస్తాడు. మనం కష్టకాలంలో దేవుని మీద విశ్వాసం ఉంచాలి. అప్పుడు మన హృదయాన్ని ఆయన ఆశీర్వాదంతో నింపుతాడు. కాబట్టి ప్రియులారా, బాధలో ఉన్నప్పుడు దేవునికి దూరంగా కాకుండా ఆయనకు మరింత దగ్గరగా వెళ్ళాలి. దేవుడు మన బాధల నుంచి విడిపించి మనకు కొత్త ప్రారంభాన్ని ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యం ద్వారా మీరు మాకు చూపిస్తున్న ఒక ఆశని బట్టి, ఎదురు చూపును బట్టి మీకు వందనాలు. మా బాధలు, కష్టాలు, పరీక్షల మధ్య మిమ్మల్ని నమ్మి నడవడానికి మాకు తగిన బలాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి, మీరు మమ్మల్ని తప్పించి ఆనందంతో నింపుతామని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. మా జీవితం నీ చిత్త ప్రకారము ఉండులాగం తండ్రి, మీ కృప మా మీద విస్తరింపచేయమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీకెవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇవ్వబడింది. మీరు నాకు మెసేజ్ చేయండి లేదా ఫోన్ చేయండి. నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి భద్రపరచునుగాక. ఆమేన్.